తిరుపతిలోని 42వ డివిజన్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పాల్గొన్నారు. కూటమి ప్రజాప్రతినిధులు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు పారదర్శకంగా అందేలా ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. డాన్స్ లోనికి సార్ తీసుకోవాలి. నిలబడండి. 28 రకాల పెన్షన్లు కూడా పంపిణీ చేయడం జరుగుతోంది. అందులో భాగంగా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు, ఈ విధంగా దాదాపు 28 రకాల పెన్షన్లు కూడా మనం ఈరోజు పంపిణీ చేయడం జరుగుతోంది. ఇది ప్రతి నెల మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ యువ నాయకులు నారా లోకేష్ గారి సమక్షంలో సంక్షేమం ఎప్పటికీ నిలిచిపోకుండా ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం చేస్తున్నారు. దాదాపు ఈ మన తిరుపతి పట్టణంలోనే 18,195 మందికి దాదాపు 8,9,27,000 రూపాయలు ఈ ఒక్కరోజే పంపిణీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ 42వ డివిజన్లో 200 మందికి దాదాపు 9,09,000 రూపాయలు కూడా పంపిణీ జరుగుతుంది. ఇది ప్రతి నెల కూడా 1వ తారీఖున ఇస్తున్నాం. 1వ తారీఖునే అన్ని పెన్షన్లు కూడా ఇచ్చి పేదవారికి, వృద్ధులకు, వికలాంగులకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకు అందరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెల నెల వారికి కావాల్సిన పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్ళి ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ప్రతి 1వ తేదీ ఆదివారం వస్తే 31వ తేదీ 30వ తేదీనే ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి మొదలుపెట్టి ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు వెల్లివిరియాలనే ఎన్డీఏ కూటమి యొక్క ఆశయం అని తెలియజేస్తారు. 1వ తారీఖున పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు హామీ ఇచ్చారు. ఆ రకంగా ఈరోజు ఈ డివిజన్లలో ఉదయం 9:30కి ఈ కార్యక్రమం ప్రారంభించి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. 28 రకాల పెన్షన్లు కూడా పంపిణీ చేయడం జరుగుతోంది. అందులో భాగంగా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు,